అందరికీ నమస్కారం. సృష్టిలోని సమస్త జీవులకు దైవత్వాన్ని కల్పించే అర్చించిన ఆరాధించిన గొప్ప సంస్కృతి మనది. మన దృష్టిలో నేల, నింగి, గాలి, నిప్పు, నీరు, చెట్లు, పర్వతాలు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఒకటేమిటి, అది కాదు, ఇది అవును అని లేకుండా అన్ని భగవత్ స్వరూపాలే. ఈ రోజు హయగ్రీవ జయంతి. మహావిష్ణువు హయగ్రీవుడిగా గుర్రపు తల కలిగిన మానవాకారంగా రూపొందిన పుణ్యదినం. ఈ వృత్తాంతాన్ని దేవి భాగవతంలోని ప్రథమ స్కందం చక్కగా వివరించింది. ఒకానొక సమయంలో మహావిష్ణువు రాక్షస వీరులతో 10,000 సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేసి అలసిపోయాడు. అల్లెతాడు కట్టిన బిగించి ఉన్న సార్విన్యు అనే తన ధనుస్సును నేల మీద నిలబెట్టి దాని కోపు మీద తన గడ్డాన్ని ఆనించి నిలబడి నిద్రపోయాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని వెతుకుతూ అక్కడికి వచ్చిన దేవతలు అతనిని నిద్ర లేపటానికి జంకారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక వంబ్రిని అనగా చెదపురుగుని సృష్టించి ఆ వింటి వారిని కొరకవలసిందిగా చెప్పారు. నిద్రపోతున్న వారిని లేపడం బ్రహ్మహత్యంతో సమానమని పాపము కనుక నేను ఆ పనిని చేయను అన్నది వంబ్రి. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు అగ్నిహోత్రంలో హవిస్సును వేసే సమయంలో పక్కన పడిన దాన్ని నీకు ఆహారంగా ఇస్తాను, ఈ దైవ కార్యాన్ని చెయ్యి అన్నాడు. ఆ పవిత్రాన్నం తనకు దొరుకుతున్నందుకు వంబ్రి ఎంతగానో సంతోషించి ఆ నారిని కొరికింది. దానితో ఆ ధనుస్సు విరుసుగా తుల్లి ఆ వింటి కోపు విష్ణుమూర్తి మెడకు తగిలి అతని శిరస్సు తెగి ఎగిరి ఎక్కడో పడింది. ఈ తల తెగడానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపమే కారణం కావటం మరొక విశేషం. అనుకోకుండా జరిగిన ఈ దారుణానికి దేవతలు చాలా బాధపడ్డారు. బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి మహాదేవుని ధ్యానించవలసిందిగా సూచించారు. వారు అట్లాగే చేశారు. ఆమె ప్రత్యక్షమైంది. దేవతలందరూ కలిసి ఆమె సూచించిన విధంగానే ఒక గుర్రాన్ని వధించి దాని తల తీసుకొచ్చారు. దేవ శిల్పి అయిన త్వష్ట దాన్ని విష్ణుమూర్తి మొండానికి అతికించాడు. బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు. ఆ విధంగా విష్ణుమూర్తి హయగ్రీవుడైనాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడున్నాడు. అతడు దేవి కోసం తపస్సు చేసి తాను మరణం లేకుండా చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని కోరాడు. ఆమె కుదరదన్నది. అతడు తన వంటి ఆకారం కలవాడి చేతిలోనే మరణించే విధంగా వరాన్ని ఇమ్మని అడిగి దాన్ని పొందాడు. ఆమె సరే అని అంతర్ధానం చెందింది. ఆ వరగర్వంతో అతడు చతుర్దశ బోనాలను హింసించసాగాడు. ఇతడిని వధించడానికే విష్ణుమూర్తి ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా హయగ్రీవుడైనాడు. హయగ్రీవుడు చంద్రమండల నివాసి, మహానంద స్వరూపుడు, ప్రకృష్ట ప్రజ్ఞాశాలి. అతడి నాసికం నుంచే వేదాలు ఆవిర్భవించాయని పురాణగాథ. ఆయన విరాట్ స్వరూపాన్ని ధరించినప్పుడు సత్యలోకం అతడికి శిరస్సు, భూలోకం నాభి, పాతాళం పాదాలు, అంతరిక్షం కన్ను, సూర్యుడు కంటిగుడ్డు, చంద్రుడు గుండె, దిక్పాలకులు భుజాలు, అగ్ని ముఖం, సముద్రాలు ఉదరం, నదులు నాడులు, పర్వతాలు ఎముకలు, మేఘాలు కేశాలు. అంటే హయగ్రీవుడు సమస్త దేవతా స్వరూపుడని తాత్పర్యం. హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. అతడు లక్ష్మీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు. అతడిపై కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింద ఎడమ చేతిలో పుస్తకం ఉంటాయి. కింది కుడి చేయి చిన్ముద్ర. వీటిలో తెల్లని పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం, చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్తు సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు. కనుక హయగ్రీవుడిని ఉపాసించే వారికి పైన తెలిపిన ఐశ్వర్యాదులన్నీ కరతలామలకాలని తాత్పర్యం. హయగ్రీవ 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 అంటూ ఎవరైతే హయగ్రీవ నామాన్ని జపిస్తుంటాడో వారికి జహ్ను కన్య అయిన గంగా నది ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుంది, లభిస్తుందని ఋషి వచనం. అందువలనే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం ఏర్పడింది. ఏ దేవతకైనా అతని నామమే అతడి శరీరం, ఆ నామంలోని అక్షరాలే అతడి అవయవాలని మంత్రశాస్త్రం చెబుతుంది. హయగ్రీవ నామం దివ్యశక్తి సంభరితమైనది. ఆ నామాన్ని స్మరించిన వాడు శివస్వరూపుడవుతాడంటారు. పలికినవాడు విష్ణు స్వరూపుడవుతాడని విశ్వసిస్తారు. విన్నవాడు తన స్వరూపుడవుతాడన్నమాట. బ్రహ్మదేవుడు స్వయంగా హయగ్రీవ నామం అంత విశిష్టమైనది. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు.